కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. కొన్ని కీలక నిర్ణయాలను మంత్రివర్గం తీసుకుంది. స్కూళ్లతో పాటు జూనియర్ కాలేజీల్లోనూ మధ్యాహ్న భోజనం పథకం అమలు చేయాలని నిర్ణయించింది. 2027 గోదావరి పుష్కరాలకు 1000 కోట్లు కేటాయించింది. తొలి విడతల 300 కోట్లు మంజూరుకు ఓకే చెప్పింది. మరోవైపు గంగాధర్లో నూతన డిగ్రీ కాలేజీకి 29 పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బ్రేకింగ్ అంతోంది మనకి చూస్తున్నాం. మైనస్ ఎక్స్క్లూజివ్ మనం చూడొచ్చు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అయితే కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. ఇక కొన్ని కీలక నిర్ణయాలను కూడా మంత్రివర్గం తీసుకుంది. అలాగే స్కూళ్లతో పాటు జూనియర్ కాలేజీల్లోనూ మధ్యాహ్నం భోజనం పథకం అమలు చేయాలని అయితే నిర్ణయించింది. ఇక 2027 గోదావరి పుష్కరాలకు 1000 కోట్లు కేటాయించింది. రైట్ కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఎవై స్వామి అందిస్తారు ఫోన్లో. స్వామి, మనం చూస్తున్నాం మొత్తానికి తొలి విడతలోనే 300 కోట్లు మంజూరుకైతే ఓకే చెప్పింది. ఇక మరోవైపు గంగాధర్లో కూడా నూతన డిగ్రీ కాలేజీకి 28 పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. కొన్ని కీలక నిర్ణయాలను మంత్రివర్గం తీసుకుంది. ఇక స్కూళ్లతో పాటు జూనియర్ కాలేజీల్లోనూ మధ్యాహ్నం భోజనం పథకం అమలు చేయాలని నిర్ణయించింది. 2027 గోదావరి పుష్కరాలకు 1000 కోట్లు కేటాయించింది. తొలి విడతలో 300 కోట్లు మంజూరుకు ఓకే చెప్పేసింది. ఇక మరోవైపు గంగాధర్లో నూతన డిగ్రీ కాలేజీకి 29 పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్వామి, చెప్పండి, మొత్తానికి తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఏంటి? 4:30కు ప్రారంభమైనటువంటి తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన కొనసాగుతున్నటువంటి సమావేశంలో పలు కీలక నిర్ణయాలను కేబినెట్ వెలువరించే అవకాశం కనబడుతుంది. వివిధ అంశాలను ఎజెండా వారీగా కేబినెట్లు చర్చిస్తున్నారు. ప్రధానంగా ఒకవైపు త్వరలో ప్రారంభం కానున్నటువంటి విద్యా సంవత్సరంలో జూనియర్ కాలేజీల్లో పాఠశాలల్లో విద్యార్థులకు ఉదయం అల్పాహారంతో పాటు పాలు ఇవ్వాలని చెప్పేసి కూడా మధ్యాహ్నం వైపు దీనికి సంబంధించిన లంచ్ కూడా గతంలో ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు అల్పాహారం అందించాలని చెప్పి నిర్ణయం తీసుకుని దీనికి సంబంధించినటువంటి విషయంలో కేబినెట్ ఒక డిసిషన్ వెలువరించే అవకాశం పడుతుంది. దీంతో పాటు మరికొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు. త్వరలో నిర్వహించబోయేటువంటి గోదావరి పుష్కరాలకు సంబంధించిన విషయంలో ఇప్పటికే 1000 కోట్ల బడ్జెట్ కేటాయించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అందులో తొలి విడతగా 300 కోట్ల విడుదలకు ఇప్పటికే మార్గం సుమగం చేసింది. దీనికి సంబంధించినటువంటి విషయంలో గత కొద్ది కాలంగా ఈ ఏడాది కాలం పాటు దానికి సంబంధించినటువంటి అభివృద్ధి పనులను కూడా నిర్వహించే అవకాశం కనబడుతుంది. మరోవైపు తెలంగాణలో ఇటు వివిధ ఎన్జిఓ నుంచి కార్పొరేట్ సంస్థలన్నీ కూడా తమ సిఎస్ఆర్ ఫండ్స్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇచ్చిన నిధులకు సంబంధించి దాన్ని విద్య కోసం కేటాయించాలని చెప్పేసి ముఖ్యమంత్రి పదే పిలుపునివ్వడంతో కూడా ఇప్పుడు రహాయత గ్రూపు, రాంకీ గ్రూపు, యశోద ఫౌండేషన్లు ముందుకు వచ్చాయి. వీళ్ళంతా కూడా ఆయా పరీక్షల్లో వారి సిఎస్ఆర్ ఫండ్స్ ఖర్చు పెట్టడం కోసం ముందుకు వచ్చారు. ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో 3 సంస్థల ప్రతినిధులు ఒప్పందం కూడా చేసుకోవడం జరిగింది. ఫౌండేషన్ అదేవిధంగా రహేజా గ్రూప్ అధ్యక్షులు నీల్ రహేజా, అదేవిధంగా రామ్ ఫౌండేషన్ ట్రస్టీ అల్లా దక్షాయని, యశోద గ్రూప్ డైరెక్టర్ గోరకంటి దేవేందర్ కూడా వచ్చి సీఎం తోని ఒకవైపు సీఎం సంస్థలోని అధికారులు ఈ ఒప్పందాలు చేసుకున్నారు. ఇందులో మేడ్చల్ జవహర్ నగర్ లో నిర్వహించేటువంటి ప్రైమరీ స్కూల్ నుంచి ఇంటర్ వరకు తరగతులకు సంబంధించినటువంటి నిర్మాణ ఖర్చులో 40% అంటే 19,66,00,000 భరించడం కోసం రాంకీ సంస్థ ముందుకొచ్చింది. ఒకవైపు ఇదే రాంకీ సంస్థ జవహర్ నగర్ లో పెద్ద ఎత్తున కూడా డంపింగ్ యార్డ్ పనులు నిర్వహిస్తుంది. అక్కడ ఒకవైపు పూర్తిగా ఈ హైదరాబాద్ నుంచి సేకరించిన చెత్తనంతా కూడా సెగ్రిగేషన్ చేస్తూ ప్రాసెస్ చేస్తుంది. ఆ ప్రాంతంలో నిర్మించేటువంటి స్కూల్ కు వీరు ఆర్థిక సహాయాన్ని అందించనున్నారు. అదేవిధంగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ఉన్నటువంటి తుక్కు కూడా జిల్లా పరిషత్ హై స్కూల్ ఉన్నతీకరణ కోసం ప్రీ ప్రైమరీ నుంచి 5వ తరగతి ఇంటర్ తరగతి నిర్మాణం కోసం కూడా మరొక 40% ఖర్చు పెట్టడం కోసం వైపు యశోద సంస్థ దీనికి సంబంధించి ముందుకొచ్చింది. ఇందులో 10 కోట్లు ఈ రాంకీ సంస్థ కూడా ఖర్చు భరించబోతుంది. అదేవిధంగా రంగారెడ్డి జిల్లా కొండాపూర్ లో ప్రీ ప్రైమరీ స్కూల్ నుంచి ఇంటర్ వరకు కూడా అవసరమైనటువంటి 50 కోట్ల రూపాయలను రహేజా గ్రూప్ ఖర్చు చేస్తుంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఉప్పల్ సుభాష్ నగర్ లో ఉన్నటువంటి ఎంపీపీ మండల ప్రజా పరిషత్ ప్రైమరీ స్కూల్ కు సంబంధించి 6-7 తరగతుల నుంచి ఆ పైన తరగతుల కోసం 12,20,00,000 యశోద ఫౌండేషన్ ఖర్చు చేస్తుంది. ఇదే విధంగా వివిధ కీలక నిర్ణయాలను కూడా ఒకవైపు ఈ రోజు కేబినెట్ సమావేశంలో ఒకవైపు ప్రకటించబోతున్నారు. ఒకవైపు ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్ లో ఉన్నటువంటి హ్యామ్ రోడ్లకు సంబంధించి గత కొద్ది కాలంగా కీలకమైన చర్చ కొనసాగుతుంది. హ్యామ్ రోడ్లలో ఇప్పటికే ఒకవైపు 5% ఎక్సెస్
టెండర్లు కంటే ఎక్కువ ఇవ్వద్దని చెప్పేసి కూడా గతంలో ఉన్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం 75% వరకు ఎక్సెస్ ఇస్తుందని చెప్పేసి కూడా రీసెంట్ గా హరీష్ రావు ఆరోపణలు చేశారు. ఈ హ్యామ్ రోడ్లకు సంబంధించినటువంటి విషయంలో కూడా ప్రభుత్వం టెండర్లో మార్పులు చేర్పులకు సంబంధించిన విషయంలో ఒక నిర్ణయాన్ని వెలువరించే అవకాశం ఉంది. అదేవిధంగా కరీంనగర్ జిల్లా గంగాధరలో డిగ్రీ కళాశాలకు సంబంధించి 20 రెగ్యులర్ పోస్టులు, నాన్ టీచింగ్ పోస్టులు అవుట్ సోర్సింగ్ లో 66 ఇచ్చడం కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా మహబూబాబాద్ జిల్లా కేసముద్రం ఫైర్ స్టేషన్ సంబంధించి 18 పోస్టులను మంజూరు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా దీంతో పాటు అస్సాం రైఫిల్స్, బిఎస్ఎఫ్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు, సిఐఎస్ గ్రూపులకు సంబంధించిన సెంట్రల్ ఏర్పాటుకు కరీంనగర్ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో వీటికి సంబంధించినటువంటి సెంట్రల్ ఏర్పాటుకు స్థలాలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో కరీంనగర్ మానకొండూరు మండలం వెల్లి గ్రామంలో 4 ఎకరాలు, చెప్పదండి మండలం రుక్మాపూర్లో 5 ఎకరాలు, గన్నేరువరం మండలంలో 5 ఎకరాలు కేటాయించడం కోసం కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సోని మరి మొత్తానికి మనం చూసుకుంటే రీసెంట్ గా కూడా చూసుకుంటే రైతులకు ధాన్యం కొనుగోలుకి ఎంత ఇబ్బంది అవుతుందో మనం చూస్తున్నాం. మరి ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఎలాంటి చర్చ నడిచింది కేబినెట్ లో ఏంటి? దీనికి సంబంధించి కేబినెట్ లో దీన్ని ఇంపార్టెంట్ అంశంగా చర్చించాలని చెప్పేసి ఇప్పటికే ఒకవైపు కవిత కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కూడా గట్టిగా డిమాండ్ చేశారు. ఒకవైపు మొన్నటి వరకు బెంగాల్ ఎలక్షన్ కారణంగా అక్కడి నుంచి సకాలంలో లేబర్ రాలేదు, మరోవైపు అక్కడి నుంచి కొంత ఇబ్బంది అయింది, ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. ఈసారి పెద్ద ఎత్తున కూడా ప్యాడ్ పండడంతో వారి సకాలంలో సేకరించడం ఇబ్బంది జరుగుతున్నాయని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తూ ఉంది. ఒకవైపు ఇప్పటికే 40 లక్షల మెట్రిక్ టన్నుల వరకు కూడా మేము ఆ వరిధాన్ని సేకరించాం, మిగతా త్వరలోనే మనకు 20 రోజుల్లో కంప్లీట్ చేస్తామని చెప్పి ప్రభుత్వం అంటుంది. కానీ దీనికి సంబంధించి కేబినెట్ చర్చకు వచ్చింది రాని ఇంకా క్లారిటీ లేదు. సోని రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ స్వామి.